ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ కేక్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఒక సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ స్పాంజ్ కేక్. ఈజీగా ఏ విధంగా చేసేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో పక్కా కొలతలతో స్పాంజ్ కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ లాంటిది పెట్టుకోవాలి, లేదా జల్లెడైనా తీసుకోవచ్చు మనం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకుంటున్నాం. సో ఈ మిక్చర్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా జల్లించుకొని ఆ బౌల్లోకి పడేలాగా తీసేసుకోండి. నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/3 కప్పు వరకు ఇంట్లో యూస్ చేసుకునే ఆయిలే వేసేసుకుంటున్నాను నేనైతే. అంటే పల్లి నూనె కాకుండా ఏ ఆయిల్ అయినా మీరు తీసేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇందులో ఒక 3 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ 3 ఎగ్స్ వేస్తే ఏంటంటే ఫ్లఫీనెస్ ఎక్కువగా ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది, కాబట్టి నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ ప్లేస్లో కర్డ్ని రీప్లేస్ చేసుకొని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ 3/4 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసేసుకోండి ఫ్లేవర్ కోసం. ఎగ్స్ అనేవి స్మెల్ రాకుండా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి, కాబట్టి బ్లెండ్ అనేది మనం కంటిన్యూస్గా చేయకుండా ఆపుతూ ఆన్ చేస్తూ ఆ విధంగా వేసేసుకుంటూ ఉండాలి. చివరికి ఏ విధంగా వస్తుందంటే మనకి ఇలా థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ అయిపోతుంది కదా. తప్పనిసరిగా గుర్తుంచుకోండి, దీన్ని మనం మిక్సీలో బ్లెండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా కాకుండా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఈ విధంగా టెక్స్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న ఫ్లోర్ బౌల్ ఉంది కదా, ఆ దాంట్లో ఇది కూడా వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, ఒకవేళ మీరు స్పూన్తో కానీ ఏదైనా స్పాచులా తీసుకొని కనుక మీరు కలిపినట్లయితే ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే కంపల్సరీగా కలిపేటట్టుగా చూసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. అదేవిధంగా ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నా పర్లేదు, లేదా ఇవన్నీ ఏం లేకపోయినా మీ ఇంట్లో కనుక విస్కర్ కనుక ఉంటే ఇంకా బాగొస్తుంది. చూడండి, విస్కర్తో అయితే ఈ విధంగా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటే సరిపోతుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకోవాలంటే స్పూన్తో కానీ స్పాచులాతో కానీ తిప్పేసుకోవాలి. అదే విస్కర్తో తిప్పుకుంటే ఒకే డైరెక్షన్లో ఈ విధంగా రిబ్బన్ కట్ లాగా వచ్చేలాగా బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం లేట్ చేయకుండా మెయిన్ కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కేక్ ట్రేని తీసుకుంటున్నాను. మీ ఇష్టం, ఈ కేక్ ట్రే లేకపోయినా ఇంట్లో ఉన్న ఏదైనా మందపాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చు. దీనికి అడుగున ఆయిల్ అప్లై చేసేసుకొని బటర్ పేపర్ రాసేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ కనుక మీ ఇంట్లో అవైలబుల్ లేకపోతే ఆయిల్ రాసేసిన తర్వాత ఏదైతే మైదా పిండి ఉంటుందో దాన్ని జల్లించుకుంటే సరిపోతుంది అడుగున. నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ జార్లో ప్రిపేర్ చేసి పిండిలో కలిపేసుకున్నాం కదా కేక్ బ్యాటర్ని, దాన్ని మనం ఈ ట్రేలో వేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అడుగున మనకి ఎయిర్ అనేవి గ్యాప్స్ లేకుండా ఉండడం కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ట్యాప్ చేసేసేయండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అది ఫిల్ చేసేసుకుంటుంది. ముందుగా మనం స్టవ్ మీద ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకొని లోపల ఇసుక కానీ లేదా కల్లుప్పు కానీ ఏదైనా వేసుకొని దాంట్లో ఒక చిన్న గిన్నె కానీ లేదా ఏదైనా స్టాండ్ కానీ తీసుకొని కేక్ బ్యాటర్ ఏదైతే ఉంటుందో మనం ఆ గిన్నెని సెంటర్లో వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసి దాని మీద ఈ విధంగా బౌల్ అనేది పెట్టేసుకొని మనం 35 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఆ తర్వాత ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాము. చూడండి, కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో టైమింగ్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం తీసేసుకోవాలి. సో మన కేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాము. చూడండి, నేను ఇలా చాక్ కానీ లేదా ఏదైనా టూత్ పిక్ కానీ ఉంటే మీ ఇంట్లో ఇలా చెక్ చేసి చూసుకోండి. చాకు కనుక ఏమంటలేదు కదా, సో మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని చల్లారిన తర్వాత పక్కకు తీసేసుకొని ఎడ్జెస్ మొత్తం వచ్చేసేలాగా ఇలా చాక్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ముందు
చాకుతో ఈ విధంగా సైడ్లు మొత్తం ఈ విధంగా చేసేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ట్రేలో నుంచి. గుర్తుపెట్టుకోండి, కేక్ చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసేసుకోవాలి. ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా లాస్ట్ ట్యాప్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది మన ప్లేట్లోకి వచ్చేసినట్టే. లాస్ట్ ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసేయండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండి స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈ విధంగా చక్కగా మనం ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ మనం కానీ ఏదైనా టైంపాస్గా తింటున్నప్పుడు మనకనేది ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం మనం బేకరీకి అంత దూరం వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదండి. కాబట్టి సింపుల్గా నేను చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్తో ఈజీగా కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసేయండి. కానీ టైమింగ్స్ ప్రకారం కంపల్సరీగా గుర్తుపెట్టుకొని 30 to 35 మినిట్స్ లేదా 40 మినిట్స్ వరకైనా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని నెక్స్ట్ లాస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచేసుకొని అప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకుంటే ఫ్లేమ్ని మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.